ఈ కలియుగంలో ప్రతి ఒక్క మానవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఎటు చూసినా కూడా కష్టములు నష్టములు ఏదో ఒక ఇబ్బందులు ప్రతి క్షణం ఏదో ఒక చిన్నదైనా సరే బాధతో మనం బాధపడుతూనే ఉంటాం. మనం జీవితంలో ఇప్పటి వరకు గడిచినటువంటి క్షణాలలో ఎప్పుడైనా కూడా బాధ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడైనా మనం పొంది ఉన్నాం. ఎన్నోసార్లు నవ్వి ఉంటాం, ఎన్నోసార్లు మన తోటి వారితో ఎంతో గొప్పగా ఆనందాన్ని అనుభవించి ఉంటాం. కానీ అందులో కూడా ఎక్కడైనా రవ్వంత కూడా లేశమాత్రమైన దుఃఖం లేకుండా ఉన్నటువంటి ఆనందం ఎప్పుడైనా మనకు అనుభవానికి వచ్చిందా? ఎంత గొప్పవారిని వేసినా కూడా వారు వారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే నాకు తెలిసి అయ్యా అటువంటి ఆనందాన్ని మేము అనుభవించలేదు అని చెప్తాం. కానీ అటువంటి ఆనందాన్ని అనుభవించకపోతే అదే నిజమైనటువంటి ఆనందం. మరి అది ఎక్కడ కలుగుతుంది? చాలా డబ్బుని మనం అందరం కూడా సంపాదన చేస్తే అబ్బో మహదానందమే, కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో అనే బాధ కూడా దాని వెంట ఉంది. కనుక మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క ఆనందాన్ని మనం అన్వయించుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత రవ్వంత బాధ ఉంటుందే తప్ప లేకుండా పరిపూర్ణంగా ఉండే ఆనందం ఎక్కడా కూడా లేదు. కానీ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అని అనుకుంటే మాత్రం అది ఎక్కడ దొరుకుతుందో పెద్దలు ఒకే ఒక్క మాట చెప్పారు. భగవత్ కైంకర్యంలో తప్ప మరెక్కడా కూడా రాదు. మనస్ఫూర్తిగా మనకు ఉన్నంతలో మన ఇంట్లోనే రోజులో కనీసము కొన్ని ఘడియలైనా కూడా ఆ భగవత్ కైంకర్యంలో గడపగలిగేటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షణాలు మాత్రం లేశమాత్రమైన దుఃఖానికి కారణం కానటువంటి మహదానందమైనటువంటి క్షణం.